మా తాతయ్య వెళ్తానామే. ఇంకా మా తాతయ్య ఇంటి గోడలు ఇలా ఉంటాయి, బెడ్తో కట్టరు, కర్రలతోనే కట్టుకుంటారు ఫ్రెండ్స్. తాత రేకు వేసావా? ఎవరిచ్చింది తాత? అది ఎవరిచ్చారు? మా తాతగారి ఇంటికి వెళ్తాను చూసారు. మా తాత ఇంటి దగ్గర గిన్నెలు చూడ ఎంత కుదురుగా పెట్టుకున్నారు మంచిగా. తాత మీ ఇల్లు తాత ఇది? మా తాత మా తాతయ్య గట్లకి వచ్చామండి. తాతయ్య ఇప్పుడు అక్కడ పాక కట్టారా? మేము అంటడానికి ఉండదు ఇక్కడ. ఇది చూడు అట్టగా ఉన్నాయి. ఇప్పుడు ఇది చేయాలని కొర్రతో పోదు మాది నాటు పోతే అప్పుడు అద్దె మెత్తి అప్పుడు కానీ దీన్ని అప్పుడు కానీ కొర్రవుతాయి. అత మీరే చేస్తారా ఊర్లో పండగలు? గ్రామ పండుగ మేమే మా వాడు ఉన్నాడు కదా, వాడు ఇంటి పండుగ చేస్తాడు, నేను గ్రామ తాత ఇక్కడ ఇంటి పండుగన్నది ఇంకా మీకే? మా తాతయ్య ఇంటికి వచ్చాడు. మా తాతయ్య ఇంట్లో అప్పుడు పూర్వ గద్దెలు ఒప్పుకోక మళ్ళీ తాటకితో నిర్మించారు చిన్న తాటకిల్లు. తాతయ్య ఇది అది ఏంటి తాతయ్య? అది పాత ఎలా చూపించు. చూడు మా తాతయ్య గారు పూజారి ఊర్లో అనుకోకుండా మా తాతయ్య కలిసారు నాకు. అవును తాతయ్య, బాగా చేశారు తాతయ్య. తాతయ్య ఇప్పుడు ఇక్కడే ఉంటుంది తాతయ్య? మా తాతయ్య గారు చూపిస్తున్నారు చూడండి. ఇది దేవుడు ఉండే మందిరం అంటది, దేవుడు మందిరం. చూసారు ఫ్రెండ్స్ ఎంత చిన్న హౌస్లా కట్టారు. మా తాతయ్య గారు. తాతయ్య బాగాలేను తాతయ్య గారు. చూసారు ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీటితోనే చేస్తుంటారు మాకు పూర్వీకులే. తాతయ్య ఇవి గామను పెట్టేవా? చూసారు మా తాతయ్య గారు డోరు అంత చక్కగా తయారు చేశారు. కొబ్బరి పట్టుకుని వెదురు బొంగులతో తయారు. తాతయ్య వెదురు కర్రతో తయారు చేసావు కదా? అదే ఇప్పుడు ఈ వారం పోతుందా పండగ? ఇంకా ఈ వారం గోడలు మెత్తవాలి, అప్పుడు కానీ ఆయావాలి, చాటు కొట్టవాలి, అప్పుడు ఈ గోడలు మెత్తవాలి. దేనికి వచ్చారు తాత? ఇది తాత కోళ్ళ పాక ఇలాగెంతది ఇక్కడ? కోళ్ళ పాక అంటే చూసారు ఫ్రెండ్స్, కోళ్ళది గుడ్లు పెట్టేది కిమ్మ ఎలా ఉందో. చెట్ల దగ్గర పడిపోయి ఉంటాయి కదా చెట్లు, ఆ చెట్ల దగ్గర అదే పడిపోయి వేస్ట్ అవుతాయి కదా, చెట్ల దగ్గర మొలుతాయి అన్నమాట. మాకు ఎలాగా ఉంటాయి ఫ్రెండ్స్ హౌస్లు ఇలా ఉంటాయి.
చూసారు ఫ్రెండ్స్ ఇల్లు అంత రాయి దేహంగా ఎంత రాయిందో. భలే చూసారు ఫ్రెండ్ నాగేళ్ళు మేడి కలిసి సమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొండారెడ్డి ప్రాంతం మాకు ఇలాగే ఉంటాయి నాగేళ్ళు. మా తాడేపల్లి వేరుగుంటాయి, ఇక్కడ వేరుగున్నాయి. ఆ ఇంటికాడ ఉంటారు ఇంకా ఇల్లు అది. చూసారు ఫ్రెండ్స్ ఇల్లు అంతా.